హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు భారీ శుభవార్త. ఉద్యోగులతో సమానంగా డీఆర్ మంజూరు చేయాల్సిందే అంటూ సుప్రీంకోర్టు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే భారత అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు 2020 ఏప్రిల్ 10వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల కరువు భత్యం డీఏ, డీఆర్ మంజూరు విషయంలో ఒక అత్యంత కీలకమైన మరియు చారిత్రాత్మకమైన తీర్పునైతే వెలువరించింది. ఈ తీర్పు కేవలం ఒక రాష్ట్రానికో లేదా ఒక సంస్థకో పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రభుత్వ సర్వీసులో ఉన్నటువంటి వారికి మరియు పదవి విరమణ చేసిన వారికి ఒక గొప్ప ఆర్థిక రక్షణ కవచంలాగా అయితే నిలిచింది. ఇక్కడ మనం కేరళ వామపక్ష ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సాధారణంగా కార్మికుల పక్షపాతిగా ఉద్యోగుల హక్కుల కోసం నిరంతరం పోరాడేదిగా పేరు ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీల ప్రభుత్వం అదే ఉద్యోగుల విషయంలో కోర్టులో తీసుకున్న విచిత్రమైన స్టాండ్ అందరినీ విస్మయానికి గురిచేసింది. ఈ మేరకు ఫెక్సియస్ రాసినటువంటి ప్రసిద్ధ నాటకంలో జూలియస్ సీజర్ తన ప్రాణమిత్రుడు బ్రూటస్ తనను పొడిచినప్పుడు బ్రూటస్ నువ్వు కూడానా అన్నట్లుగా ఉద్యోగులు కూడా ఈ వామపక్ష ప్రభుత్వాన్ని చూసి అదే మాటే అనాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఏంటంటే సామాజిక మాధ్యమాల్లో మనం కొన్ని విషయాలను బహిరంగంగా మాట్లాడలేకపోయినా ఇంటికి వెళ్ళి ఫోన్ ఆఫ్ చేసిన తర్వాత ఈ ప్రభుత్వాల తీరును చూసి ఎంతగా తిట్టుకున్నా తప్పు లేదని అనిపిస్తుంది. ఎందుకంటే అంతగా వారు ఉద్యోగ వర్గాలనైతే వంచించారు. మరి ఈ దేశంలో రాజకీయ పార్టీల సిద్ధాంతాలను పరిశీలిస్తే ఉద్యోగ మరియు కార్మికుల వర్గాలకు ఎంతో అంతో ఇంతో మేలు చేసే లక్ష్యం ఉన్నది కమ్యూనిస్టులకేనని చాలామంది నమ్ముతూ ఉంటారు. కానీ కేరళలో వామపక్ష ప్రభుత్వం డీఏ మంజూరు విషయంలో కేరళ హైకోర్టులో అనుసరించిన తీరు ఆ నమ్మకాన్ని వమ్ము చేసింది. అసలేం జరుగుతుందంటే 2021 నుండి ఆ రాష్ట్రంలో ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న సుమారు 7 డీఏల విషయంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసింది. మరి ఎన్నికల ముందర ఓట్ల కోసం కేవలం ఒక డీఏను విడుదల చేసి, ఆ విడుదల చేసిన ఉత్తర్వుల తేదీ నుండి మాత్రమే నగదు చెల్లిస్తామని, పాత బకాయిలు అరియర్స్ ఇవ్వబోమని స్పష్టం చేసింది. దీనిపై ఉద్యోగ సంఘాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, ఆ ప్రభుత్వం కోర్టులో ఏమని వాదించిందంటే, డీఏ అనేది ఉద్యోగుల హక్కు కాదు. ప్రభుత్వం ఎప్పుడు ఇవ్వాలనుకుంటే అప్పుడే ఇస్తుంది అని అత్యంత బాధ్యతారహితంగా అయితే సమాధానమిచ్చింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమకు నిధులు ఇవ్వటం లేదని, అలాగే ఎఫ్ఆర్‌బిఎం పరిమితులు అడ్డుగా ఉన్నాయని కారణాలు చెబుతూ, అసలు డీఏనే హక్కు కాదనటంలో వారి ద్వంద్వ నీతికి నిదర్శనం. మరి ఈ వివాదం ఇలా కొనసాగుతూ ఉండగానే కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ కేఎస్‌ఆర్‌టీసీను కేసు తెరపైకైతే వచ్చింది. మరి అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు 14% డీఏ పెంచి వారి మొత్తం కరువు భత్యాన్ని ఈ మేరకు 112% చేర్చినటువంటి ప్రభుత్వం అదే సంస్థలో రిటైర్ అయిన పెన్షనర్లకు కేవలం 11% మాత్రమే పెంచి 109%కి పరిమితం చేసింది. అంటే పనిచేసే వారికి ఒక నీతి, పెన్షనర్లకు ఒక నీతి అన్నట్లుగా వ్యవహరించింది. దీనిపై కేరళ హైకోర్టులో సింగిల్ బెంచ్ మొదట ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ పెన్షనర్ల సంఘాలు పట్టు వదలకుండా డివిజన్ బెంచ్‌లకు అప్పీల్ అయితే చేశాయి. 2022 జనవరి 22వ తేదీన డివిజన్ బెంచ్ పెన్షనర్ల వాదనను సమర్థిస్తూ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మధ్య ఇటువంటి వివక్ష చూపడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఎందుకంటే కరువు భత్యం అనేది ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏఐసీపీఐడబ్ల్యూ ఆధారంగా పెరుగుతున్న ధరలను ఇన్‌ఫ్లేషన్‌ను తట్టుకోవడానికి ఇచ్చేది. ధరల పెరుగుదల అనేది ఉద్యోగికి ఒక రకంగా, పెన్షనర్లకు మరొక రకంగా ఉండదు కదా! మరి మార్కెట్‌లో వస్తువుల ధరలు అందరికీ సమానంగానే పెరుగుతాయి. కేరళ ప్రభుత్వం ఇక్కడితో ఆగకుండా డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టులో కూడా వారు అదే పాత వాదనను వినిపిస్తూ మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని పనిచేసే వారు మరియు రిటైర్ అయిన వారు
2 వేర్వేరు వర్గాలు కాబట్టి పెన్షనర్లకు తక్కువ ఇచ్చినా తప్పు లేదు అని వాదించింది. తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డ్ మరియు పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన పాత కేసులను ఉదాహరణలుగా చూపుతూ పెన్షనర్ల హక్కులను కాలరాయటానికి ప్రయత్నించింది. అయితే మన గౌరవ సుప్రీంకోర్టు ఈ వాదనలు అన్నిటినీ పూర్తిగా త్రోసిపుచ్చుతూ 23 పేజీల అద్భుతమైన తీర్పునైతే ఇచ్చింది. మరి ఇన్‌ఫ్లేషన్ అనేది అందరికీ సమానంగానే వర్తిస్తుంది. ఉద్యోగులు మరియు పెన్షనర్లు అంటూ 2 వేర్వేరు తరగతులుగా విడగొట్టి ఆర్థిక ప్రయోజనాల్లో వివక్ష చూపడం చెల్లదని అత్యున్నత న్యాయస్థానం అయితే తేల్చి చెప్పింది. కేరళ డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ పెన్షనర్లకు కూడా ఉద్యోగులతో సమానంగా డీఆర్ బకాయిలు చెల్లించాలని ఏప్రిల్ 10వ తేదీన ఆదేశాలైతే జారీ చేసింది. మరి మనం రాజకీయంగా ఏ పార్టీకి ఓటు వేయాలనేది మన వ్యక్తిగత ఇష్టం. అది ఓటింగ్ బూత్‌కే పరిమితం కావాలి కానీ, ఒక ప్రభుత్వం ఉద్యోగులకు లేదా పెన్షనర్లకు వ్యతిరేకంగా ఏదైనా చట్టం తెచ్చినా, లేదా వారి ఆర్థిక హక్కులను హరించిన దానిని మనం నిలదీయాలి. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల ఉన్న విమర్శనలు గానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షనర్లకు ఇవ్వాల్సిన వేల కోట్ల రూపాయల బకాయిల అంశం కానీ, మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం ఇటీవలే పెన్షనర్ల కోసం కొంత మొత్తంలో విడుదల చేసినప్పటికీ ఇంకా దాదాపు 25,000 కోట్ల రూపాయల బకాయిలైతే పెండింగ్‌లో ఉండటం ఉద్యోగ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. అటు పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వం కూడా డీఏ ఇవ్వబోమని భీష్మించు కూర్చుంటే, చివరికి కోర్టు తీర్పు రాగానే రావాల్సొచ్చింది. కాబట్టి మనం ఏ యూనియన్‌లో ఉన్నాం, ఏ సిద్ధాంతం ఏ సిద్ధాంతాన్ని నమ్మినా సరే, ప్రభుత్వం చేసే తప్పులను తప్పు అని చెప్పే ధైర్యం మనకు ఉండాలి. ప్రభుత్వాల రంగులు ఏమైనా వారు చేసే ఉత్తర్వుల వల్ల ఉద్యోగులకు నష్టం జరిగితే అది ముమ్మాటికి అన్యాయమే. ఆ విషయాన్ని మనం స్పష్టంగా అయితే అర్థం చేసుకొని, ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ యొక్క తీర్పుల ద్వారా, ఈ కేసులలో అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఉద్యోగులకు ఒకలాగా డీఏ, పెన్షనర్లకు ఒకలాగా ఇన్‌ఫ్లేషన్, వస్తువుల ధరలు ఏవైనా గానీ, ఉద్యోగులకు ఒకలాగా, పెన్షనర్లకు ఒకలాగా ఉండవు కదా! కాబట్టి ఈ వ్యత్యాసాలు ఎందుకు అనైతే బలంగా కోరటం జరిగింది.